చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్తో అయితే నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. చిన్నది వన్ ఇయర్ అమ్మాయికి. ఎలా ఉందో చూసి అలాగే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. చూడండి ఎంత మన దగ్గర బ్లౌజ్ పీస్ లేవున్నా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మీ దగ్గర అయితే బ్లౌజ్ పీస్లో కూడా ఏమైనా శారీస్లలో వెళ్ళి మీరు కుట్టించుకోవచ్చు కదా, వాటిని అయితే మీరు ఇలా ఒకసారి చిన్న పాప 1 ఇయర్ అమ్మాయికి నేను ఫ్రాక్ కుడుతున్నాను. అదే లంగా కుడుతున్నాను, బాడీ లంగా. చూడండి, ఇది బ్లౌజ్ పీస్. చూడండి, మీ కళ్ళ ముందు చూపించాను కదా, ఇది కూడా బ్లౌజ్ పీసే, కాకపోతే నేను ఇలా లంగా కుట్టాను. మీకు ఇది ఎలా కట్ చేయాలి అలాగే ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ వీడియో అయితే పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకండి. నా ఛానల్ కొత్తగా చూస్తే వరకు ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఒక చిన్న ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఇలా 2 మడతలుగా ఇలా మలచండి నీట్గా. ఇలా 2 మడతలుగా ఇలా ఒకసారి ఇలా మర్చుకోండి. ఇప్పుడు తన సైజుని మీరు కొలుచుకోండి. తన సైజు ఇలా లంగా సైజు ఉంది కదా, దీని మొత్తం అయితే 14 ఉంది. నేను 14 పెడుతున్నా, అంటే 14.5 పెడుతున్నా. 1/2 ఇంచ్ మాత్రమే ఎక్కువ పెడుతున్నా, ఎక్కువ పెట్టట్లేదు నేను. చూడు, 1/2 ఇంచ్ 14. ఒకవేళ మీకు ఇట్లా లాంగ్ అవుతుంది అనుకుంటే ఇట్లా 4 మడతలు అయినా సరే ఇలా వేసుకోండి. ఇలా నీట్గా వేసుకోండి. చూడండి, 14.5 అక్కడ స్ట్రేట్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా 14.5 ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ ఉన్నాయి కదా, మనం కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఇలానే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు అయితే 2 పీసెస్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు మనం పై పార్ట్ కట్ చేద్దాం. చూడండి, ఇలా లైనింగ్ పీస్ అయితే తీసుకొని, ఇది మీటర్ ముక్క. ఇప్పుడు మనం పై పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు. ఇది 1 ఇయర్ పాపకు నేను మరీ చెప్తున్నాను. చూడండి, 1 ఇయర్ పాపకి. ఇప్పుడు తన పొడుగు వచ్చేసి 8 ఉంది, అంటే 7 ఉంది. నేను ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నా, 8 కాడ నుంచి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 4 కాడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూ లూజు వచ్చేసి 5.5 ఇంచు కుట్లల్లోకి. గల్లా వచ్చేసి 1.5, షోల్డర్ 2, ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు గల్లా వచ్చేసి ఫ్రంట్ గల్లా 3.5. ఫ్రంట్ అయినా 3.5, బ్యాక్ అయినా 3.5. నేనైతే రౌండ్ పెడుతున్నాను రా, అది ఇంకా మీ ఇష్టం. ఇదే మీరు బాడీ లంగా లెక్కనైనా కుట్టవచ్చు, లేదా ఫ్రాక్ మోడల్ అయినా కుట్టవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్రాక్ చూపిస్తాను మీకు. నా ఛానల్ కొత్తగా చూసేవారికి మాత్రం లైక్ చేయండి రా. ఇదిగోండి, ఇలా బయట అయిపోయింది కదా. ఇప్పుడు మనం అలాగే ఫ్రంట్ గల్లా అలాగే బ్యాక్ గల్లా 2 కలిసి రౌండ్. చూడండి, ఇలా. ఇప్పుడు మనకు బ్యాక్ ఎలా తెలియాలి అని మీరు అనుకోవచ్చు. బ్యాక్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సెంటర్, దీన్ని మనం 2 భాగాలుగా ఇలా విభజించండి. ఇప్పుడు ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇలా ఇప్పుడు అయిపోయింది కదా. మనం ఇప్పటిదాకా మనం లంగా కట్ చేసాం కదా, 14.5. ఇప్పుడు మనం దానికి లైనింగ్ కట్ చేద్దాం. 14.5 మనం పై భాగం కట్ చేసాం అనుకో, మనం ఇప్పుడు కింది భాగాన్ని మనం 1 ఇంచ్ లేదా ఇలా మడత వేసుకోండి. చూడండి, 14.5 అంటే మనం 12 పెడుతున్నాను నేను. 12 కాడ మీరు కూడా సేమ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇది కట్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసింది కదా, ఇది లంగాది కింది లైనింగ్. అలాగే నెక్స్ట్ పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ని ఇప్పటిదాకా మనం పైన కట్ చేసుకున్నప్పుడు కాస్త మిగిలింది కదా, దాన్ని నేను ఇప్పుడు ఫ్రాక్గా అయితే కుడుతున్నాను. ఒక్క బ్లౌజ్ పీస్ తోటే ఈ అమ్మాయికి ఫ్రాక్ కుడుతున్నాను. చూడండి, ఇలా. ఇదిగోండి, ఇలా. ఇందులోనే 2 భాగాలు అయితే వచ్చేసినాయి. చూడండి, ఇందులోనే 2 భాగాలు అంటే 2 వచ్చినాయి. బ్యాక్
అలాగే ఫ్రంట్ 2 స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. చూడంతా మనం ఇప్పుడు హ్యాండ్స్ కుర్చీ పెడుతున్నాను. నేను కుర్చీ చూడంటే చిన్న పాప కదరా, అందుకనేసి నేను 2 సెంటర్కి ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని నేను కుర్చీ హ్యాండ్ పెడతాను. చూడండి, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్కి పెడతాను. కటింగ్ అయితే అయిపోయింది. మనం స్టిచ్చింగ్ కాడికి వెళ్దాం రండి. చూడండి రా, ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ని ఇలా తీసి, ఇది బ్యాక్ పీస్ పక్క పెట్టేసేయండి. ఇది ఫ్రంట్, ఇలా గల్లాని తిప్పి వేయాలి. చూస్తాను చూడండి, ఇలా తిప్పి వేయాలి. తిప్పి వేసాక ఇప్పుడు ఒక చిన్న ఇలా, ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా తీసి ఇలా లోపలికి అనాలి. ఇప్పుడు మనం ఇలా అన్నాక ఇలా ఒక అంగే కుట్టు వేయండి పైన నీట్గా. ఇలా అంగే కుట్టు వేసాక ఇప్పుడు చుట్టూరా లైనింగ్కి కుట్టు వేయండి. చుట్టూ ఉంది కదా, దీని చుట్టూరా ఇలా దీని క్లాత్ని మనం చుట్టూరా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోండి చుట్టూరా. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఇలా ఒక చిన్న డాట్ వేయండి. ఇలా డాట్ ఇలా వేసాం కదా, సేమ్ అలానే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, రెండిటికి ఇలా మధ్యలో ఇలా డాట్ వేయండి. ఇంకొకటి ఇదో సైడ్ చూడండి. ఇప్పుడు ఇక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్కి మనం కుర్చీ పెడదాం. ఇది ఫ్రంట్ని మనకు కుర్చీ పెడుతున్నాను నేను. మీకు అర్థం కావాలనేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇంకో ఇలా నేను ఇంచు కుట్లలోకి ఒక 1 ఇంచ్ కుట్లలోకి పెడుతున్నాను. ఇప్పుడు మనం పై పార్ట్ అయితే కుట్టాం కదా, ఆ పై పార్ట్ చూడండి, పై పార్ట్ సైడ్ మనకు కుర్చీ వచ్చిందని చెక్ చేసుకోండి. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం లైనింగ్ సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే మనం కుర్చీ పెట్టామో అలాగే లైనింగ్ కుర్చీ పెడదాం. లైనింగ్ పీస్ తీసుకోండి, ఇందులో ఒకటి తీసుకొని సేమ్ అలానే కుర్చీ పెడదాం. ఇలానే కుర్చీ పెట్టాం కదా, ఇప్పుడు దీనికి ఇది జాయిన్ చేయండి. ఇలా పై పార్ట్ ఇలా రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా ఒక కుట్టు వేయండి. చూడండి, కుట్టు అయితే నేను వేసాను కదా, ఇప్పుడు దీనికి మనం పైది జాయిన్ చేద్దాం. ఇప్పుడు పై పార్ట్ తీసుకొని సేమ్ ఇప్పుడు ఎలా అయితే వేసానో ఇలా పెట్టేసి దీనిపైన కూడా ఇంకో కుట్టు వేయండి. ఇలా కుట్టు వేయండి, ఇంకో కుట్టు వేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ అయితే అయిపోయింది కదా, ఇది పక్క పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సెంటర్గా ఫస్ట్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా, అలాగే
సేమ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎట్లా తిప్పి వేసామో ఇలా తిప్పి వేద్దాం. చూడండి ఇప్పుడు మీకు శాంపుల్ ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను. ఇట్లా కుట్టు వేసి ఇప్పుడు మనం సేమ్ ఇలానే ఇప్పుడు ఇతలు తిప్పేసేయండి. తిప్పి ఇలా అన్ని కుట్టు వేయండి. దీనిపైన కూడా సేమ్ ఇప్పుడు దీన్ని ఇలా అనేసి చుట్టూరా కుట్టు వేసుకుందాం. చుట్టూరా ఇలా వేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక దీని ఉంది కదా, దీన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ ఇలా పెట్టి ఇదే ఉక్సుల పట్టి కాజల పట్టి ఇప్పుడు వీటికి రెండింటికి మధ్యలో ఒక చిన్న డాట్ మనం ఫ్రంట్ వేసాం కదా, అలా ఒక చిన్న డాట్ చూడండి ఇలా. ఇప్పుడు నేను అలానే ఇంకోటి కూడా వేసాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి 2 సమానంగా చూడండి ఇలా పెట్టి ఇప్పుడు ఒక స్టిచ్ వేయండి. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే ఇదిగోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం కుర్చీ పెడదాం. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే కుర్చీ పెట్టండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా. చూడండి మనం ఫ్రంట్ అయితే ఎలా ఇంచు కుట్లలోకి పెట్టాను సేమ్ అలానే పెట్టాను, అలాగే లైనింగ్ జాయిన్ చేశాను. ఇప్పుడు మనం పై పార్ట్ ఫ్రంట్ ఎలా అయితే జాయిన్ చేశానో ఇలానే సేమ్ మీరు ఇలానే జాయిన్ చేయండి. ఇదిగోండి ఇలా జాయిన్ చేశాక బ్యాక్ పార్ట్ కూడా జాయింటింగ్ అయితే అయిపోయింది కదా, ఇది ఉక్సులకి ఇది కాజాలకి అయితే పెట్టాను. ఇప్పుడు ఇవి 2 ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇవి 2 ఇలా సమానంగా అనేసి ఒక స్టిచ్ వేయండి. చూడండి ఇవి రెండింటిని ఇలా దగ్గరగా ఇలా పెట్టేసి షోల్డర్స్ మీద స్టిచ్ వేద్దాం. ఇదిగోండ్రా ఇగో ఇలా స్టిచ్ అయితే వేసాను, నేను 2 వేసాను. ఇప్పుడు చూడండి జాయింట్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు మన హ్యాండ్స్ ప్రిపేర్ అవుదాం రండి. చూడండి ఇది హ్యాండ్స్కి నేను ఇలా ఉంది కదా, దీన్ని మనం ఒక 2 భాగాలు లెక్క చేద్దాం. చిన్న పాప కదా మరి ఎక్కువ వద్దు అనేసి నేను ఇలా పెడుతున్నా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఒక స్టిచ్ వేయండి. ఇక్కడ స్టిచ్ వేసి వేయకుండా పర్వాలేదు, ఇలా కుర్చీ పెట్టుకుంటే స్టిచ్ వేస్తాను. కుర్చీలు పెడుతున్నాను చెప్పాను కదా. ఇలా కుర్చీ పెట్టేసేయండి. ఇప్పుడు కుర్చీ హ్యాండ్ అయితే నేను పెడతానని చెప్పాను కదా, ఇవ్వండి ఇలా కుర్చీ పెట్టండి. ఇంకో హ్యాండ్ కూడా ఇలానే పెట్టండి. సేమ్ ఇలా 2 వేసాను కదా నేను కుర్చీస్. ఇప్పుడు దీన్ని మనం జాయిన్ చేద్దాం. ఇలా చూడండి ఇలా పెట్టేసేయండి, ఇలా జాయిన్ చేయండి. చూడండి ఇలా మీరు ఇలా స్టిచ్ వేయండి. చూడండి ఇలా. ఇప్పుడు మనం దీనిపైన ఒక అనిగెట్టు ఇలా ఇలా అనేసి వేస్తారండి. అనిగెట్టు చుట్టూరా అట్లనే వేస్తారండి. చూడండి ఇది లోపలికి అనేసి ఇలా చూడండి ఇలా వేసాక ఫైనల్ అయితే ఇంకో ఇలా వస్తుంది. చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చింది కదా. చూడండి ఇది కుర్చీ. అలాగే ఇంకో హ్యాండ్కి వేస్తాం. ఇప్పుడు ఇలా వేసాక మనం ఇలా అనేసి 2 కలిపి జాయింట్ వేయండి. సైడ్లో ఇలా జాయింట్ వేసుకోండి. చూడండి రా ఇలా అయితే స్టిచ్ వేసాను కదా. ఇప్పుడు మనం దీన్ని తిరగల తీద్దాం. చూడండి తిరగలైతే తీసాను, నేను మీకు చూపిస్తాను.